ఓకే, రికార్డింగ్ ఆన్. ఓకే, మనకి బేసిక్ ఏంటంటే నిన్న మనం కీస్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఈరోజు కట్టర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఈ కట్టర్స్ వచ్చేసరికి ఏంటంటే హై పవర్ మిషన్లో హై పవర్ జనరేట్ అయినప్పుడు ఆ హై పవర్ జనరేట్ అయిన పవర్ని ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి ట్రాన్స్మిట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, దిస్ ఈజ్ కాల్డ్ షాఫ్ట్. ఇక్కడ మీరు ఏదైతే పిక్చర్ నా పెన్ను మూవ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ షాఫ్ట్. ఈ షాఫ్ట్లో చూసారా ఒక హోల్ ఉంది. ఈ హోల్లో మనం ఈ స్లీవ్ అనేది పెడతాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ స్లీవ్. ఓకే, ఈ స్లీవ్ని పెడితే దాన్ని మనం కట్టర్ జాయింట్ అంటాం. ఓకే, సో అది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం మనం ఒకసారి. మీకు క్లియర్ వ్యూ కోసం నేను డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ స్లీవ్ ఫస్ట్. ద స్లీవ్ ఎలా ఉంటుందంటే సమ్ ఆఫ్ ట్యాపర్ షేప్. ఓకే, అలాగని చెప్పేసి ఎక్కువ ట్యాపర్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పెద్దగా అంటే డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే 1 mm డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి పైకి కిందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 15 అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 16. యూ కెన్ టేక్ దిస్ ఈజ్ 16. ఓకే, లైక్ దట్. చూసారా 1 mm డిఫరెన్స్ ఉంది. ఈ 1 mm ట్యాపర్ అనేది మనకి పాసిబుల్ అనమాట. ఓకే, సో దీన్ని ఎలా ఫస్ట్ అసెంబ్లింగ్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది స్లీవ్ అండ్ దెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ షాఫ్ట్ for your clear understand. ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి దిస్ ఈస్ కాల్డ్ షాఫ్ట్. ఓకే, ఈ షాఫ్ట్ మధ్యలో ఈ విధంగా హోల్ ఉంటుంది. సో ఈ హోల్ అనేది మనం ఇక్కడ కూడా మనకి డాటర్ లైన్స్ చూపిస్తున్నాను మీకు అండర్స్టాండ్ కోసం. సో ఐ మీన్ ఈ విధంగా ఈ స్లీవ్ తీసుకొచ్చేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో అది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒక డయాగ్రామ్ రూపంలో నేను ఇప్పుడు చూపిస్తాను. డైమెన్షన్స్ తోటి మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. అది కూడా పిక్చర్ నేను ఫస్ట్ మీకు ఐడియా ఇచ్చిన తర్వాత చూపిస్తాను. ఎనీ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి అంటే అనుకున్నప్పుడు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆ డ్రాయింగ్లో ఉండే యాక్సిస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రా చేసుకోవాలి. ఓకే, డ్రాయింగ్ డ్రా చేసే ముందు ఫస్ట్ మనం ఒక యాక్సిస్ లైన్ క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, దెన్ ఎప్పుడైతే యాక్సిస్ లైన్ క్రియేట్ చేసామో అప్పుడు ఆ తర్వాత నేనేం చేస్తానంటే షాఫ్ట్ ఏదైతే ఉందనుకున్నానో మనకు ఆల్రెడీ క్లియర్గా ఉంటుంది డ్రాయింగ్లో. ఓకే, ఆ షాఫ్ట్ యొక్క పిక్చర్ని నేను ఇప్పుడు డ్రా చేస్తాను ఇలా. ఇప్పుడు నేను డైమెన్షన్స్ లేకుండా డ్రా చేస్తున్నాను. యాక్చువల్గా ఒరిజినల్గా అయితే మనకి ఇప్పుడు డైమెన్షన్స్ అనేవి డయాగ్రామ్లో ఉంటాయి, అవి నేను చెప్తాను తర్వాత మీకు. ఓకే, దిస్ ఈజ్ షాఫ్ట్. ఇక్కడ మనకి హాలో పీస్ ఉంటుంది. హియర్ నేను ఒక హాలో పెట్టాను. అలాగే సమ్ డిస్టెన్స్లో ఇంకొక హాలో కూడా తీసుకున్నాను. అంటే ఇప్పుడు 2 స్లీవ్స్ నేను పెట్టబోతున్నాను, దీంట్లో అసెంబుల్ చేయబోతున్నాను. మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దీంట్లో ఒక షాఫ్ట్ పెట్టబోతున్నాను, దీంట్లో ఒక స్లీవ్ పెట్టబోతున్నాను, దీంట్లో ఒక స్లీవ్ పెట్టబోతున్నాను. ఇక దీనికి అసెంబ్లింగ్ చేయాలి అనేది ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తాను. ఇక్కడ ఇంకొక మిషన్ పార్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ ఆల్సో మిషన్ పార్ట్. హెచ్ పెన్సిల్ దీంట్లో హెచ్ పెన్సిల్ తీసుకొని డ్రా చేయండి, అప్పుడు మీకు లైన్స్ అనేవి లైట్గా వస్తాయి. ఇక్కడ చూడండి ఈ విధంగా. క్రాస్ సెక్షనల్ కటింగ్ అనమాట. ఇది ఒక క్రాస్ సెక్షనల్ కటింగ్లో ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక ఈ విధంగా హాలో ఉంటుంది, ఎంటీ ప్లేస్. లైక్ దిస్. అలాగే కింద దాకా.
ఈ విధంగా. ఓకే, సో దిస్ ఈజ్ షాఫ్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్. Now this, at the same time here also we are going to draw like this. Okay, ఇక్కడ మనం ఏం చేస్తానంటే ఇప్పుడు వీటికి మీకు అండర్స్టాండ్ కోసం ఇది ఒక సపరేట్ పార్ట్ అని చెప్పేసి నేను హ్యాచింగ్ చేసి చూపిస్తున్నాను. అలాగే దిస్ వన్ ఆల్సో సపరేట్ పార్ట్. ఓకే, చూడండి ఎంటైర్ ఒక సపరేట్ పార్ట్ ఇది. సైలెన్స్. సీ హియర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఈ పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్ ఫస్ట్, ఈ పార్ట్ లోపలికి ఇది ఒకటి ఇన్సర్ట్ చేశాను అనమాట. ఇన్సర్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నేను స్లీవ్స్ ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్లీవ్స్ అబ్జర్వ్ చేయండి, చూడండి. ఈ విధంగా చూసారా, ఇదిగో ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు దీంట్లో పెట్టాను. దీంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇవి రెండు కూడా అసెంబుల్ అయిపోతాయి ఇక. ఓకే, ఎప్పుడైతే ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రొటేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా నేను ఒకటి ఫిక్స్ చేయబోతున్నాను. Similar manner here also I am going to put this. See this is the assembling drawing. Okay, ఈ diameter అనేది క్వశ్చన్ లో ఇస్తారు మనకి. This is called D. ఈ diameter అనేది క్వశ్చన్ లో ఇస్తారు, మనం ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. This is called cutter joint with sleeve. ఓకే, సో ఈ పిక్చర్ అనేది ఇదిగో ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, మీకు 3 డైమెన్షనల్ డయాగ్రామ్ లో ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పే కదా, ఇదిగో షాఫ్ట్, కట్టర్, చూడండి ఈ విధంగా. ఈ షాఫ్ట్ లోపల, ఈ రింగ్ లోపలికి మనము ఈ షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ తీసుకొచ్చేసి దీంట్లోనూ ఫిక్స్ చేశాను. అంటే 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. 2 పార్ట్స్ ఇటువంటి తీసుకొని ఒకటి ఇక్కడ ఫిక్స్ చేసాం. దీని యొక్క ఫ్రంట్ వ్యూ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగా. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. సో దీంట్లో ఏంటంటే ఈ డైమెన్షన్స్ చూడండి, టోటల్ లెంత్ వచ్చేసరికి 80D, అంటే డయామీటర్ 20 ఇచ్చాడంటే మనం ఈ డైమెన్షన్స్ ప్రకారం డ్రా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి టాప్ వ్యూ ఆఫ్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ని కనుక మనం టాప్ వ్యూలో చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 1.3 into D అంటే ఇది స్లీవ్. చూసారా, ఇది ఈ స్లీవ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ స్లీవ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ చూడండి షాఫ్ట్, కట్టర్, స్లీవ్. దట్స్ వి కాల్డ్ హియర్ కట్టర్ జాయింట్ విత్ స్లీవ్. ఓకేనా, ఈ 3D పిక్చర్ ఒకసారి ఐడియా చూసుకోండి మీరు. ఇప్పుడు ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ షాఫ్ట్ లోకి పవర్ జనరేట్ అయిపోయి ఈ షాఫ్ట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇది రొటేట్ అవుతా ఉన్నప్పుడు, ఓకే, ఇప్పుడు స్లీవ్ లేదని ఇమాజిన్ చేస్తుంటే ఇక్కడ మన స్లీవ్ పెట్టలేదు, మనం 2 స్లీవ్ పెట్టలేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ షాఫ్ట్ రొటేట్ అయిందంటే ఈ కాలర్ ఒకటి రొటేట్ అవుతా ఉంటుంది. దాంతోపాటు కట్టర్ వచ్చేసరికి ఏంటంటే రొటేట్ అవ్వదు, ఇది అలా స్టేషనరీగా ఉండిపోద్ది. మరి ఇది కూడా రొటేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఈ విధంగా ఈ స్లీవ్ ప్లేట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒకటి ఇన్సర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ పార్ట్ కూడా మనకి రొటేషనల్ మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ టు యూస్ కట్టర్ జాయింట్స్. ఓకే, ఈ దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డైమెన్షన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పిక్చర్ అనేది నేను సెండ్ చేస్తాను మనకి గ్రూప్లో. ఓకే, మీరు ఈ పిక్చర్ను చూసేసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేశానో ఆ విధంగా. లైక్ ఫస్ట్ ఇదిగో చూడండి, ఇక్కడ యాక్సిస్ లైన్ ఇచ్చారు చూసారా, సెంటర్ లైన్ అంటాం దీన్ని. ఈ యాక్సిస్ లైన్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి.
ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత డయామీటర్ డి ఏదైతే ఉందో ఆ డి ప్రకారం ఈ షాప్ గీయండి. ఆ తర్వాత దానిపైన ఉన్న ఈ పిక్చర్ ఇదిగో ఈ 2 లైన్స్ గీయడం కోసం మీరు ఏం చేస్తారంటే 1.3 ఇంటూ డి మనకు డయామీటర్ ఏది ఉందో దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తే అంత. అంటే యాక్సిస్ లైన్కి సగం పైన సగం కింద. ఓకే, తీసేసుకొని మనం పూర్తిగా దీన్ని కూడా డ్రా చేయొచ్చు. ఆ తర్వాత టోటల్గా 2.5 డి ఉంది. సో డి మల్టిప్లై చేసేసి ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఈ రెండు కూడా నీట్గా డ్రా చేసేసేయండి బాక్స్ లాగా. ఓకే, ఇక్కడ ఏం లేదు, మీకు సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక్కడ హ్యాచ్ చేయలేదు, అది విషయం. ఇక్కడ కింద వచ్చేసరికి ఏంటంటే హాఫ్ పార్ట్ మాత్రం చూపించాడు, హాఫ్ పార్ట్ హ్యాచింగ్ చేయలేదండి. లైక్ హియర్ ఇక్కడ చూసినట్టయితే నేను 2 పార్ట్స్ హ్యాచ్ చేసి చూపించాను మీకు క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, అండ్ దెన్ హియర్ దిస్ ఈస్ ద అనదర్ వన్ పార్ట్ యూ కెన్ షో లైక్ దిస్. I show you. This is different one. That's a hatching, reverse hatching. It is like this. Okay. చూసారా, రివర్స్ హ్యాచింగ్ చేయటం వల్ల మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. దిస్ ఇస్ షాఫ్ట్, దిస్ ఇస్ కట్టర్ అండ్ దిస్ 2 ఈస్ స్లీవ్స్. ఓకే, సో ఆ విధంగా మనం ఇక్కడ అసెంబుల్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ డైమెన్షన్స్ ప్రకారం. స్లీవ్ హైట్ ఎంత తీసుకోవాలి అని ఐడియా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 4D. అలాగే టోటల్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉండాలి అంటే 8D. కింద చూసారా డిఫరెన్స్ 0.1D డిఫరెన్స్ ఆఫ్ ది స్లీవ్. ఓకే, అలాగే ఇంకా డిస్టెన్స్ అన్ని చూడండి. ఇక్కడ ఒక్కొక్కటి క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని నీట్గా మల్టిప్లై చేసుకుంటూ ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ దీన్ని డ్రా చేసుకుంటూ పోవడం. అంటే యాక్చువల్గా ఒరిజినల్ పిక్చర్ ఏ పిక్చర్ అయితే ఏదైతే ఇచ్చాడో అది సేమ్ యాజ్ డీజ్గా డ్రా చేయడమే మీ పని, ఏం లేదు ఆడ. గుర్తుపెట్టుకోండి, మీరు యాజ్ డీజ్గా ఈ పిక్చర్ని డ్రా చేస్తే చాలు, మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటుంది. క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది, ఆన్సర్ కూడా మీరు ఇదే డ్రా చేయటమే మీ పని. ఓకే, రైట్. ఇంకా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? హలో, ఓకే మహేష్, అటెండెన్స్ తీసుకో, స్నాప్ చేసేది. ఓకే, ఇది సింపుల్ అనమాట. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఇది చాలా సింపుల్ జాయింట్. ఓకే, ఇది చిన్న చిన్నగా ఏంటంటే అసెంబ్లీలోకి వెళ్తాం మనం. చెప్పమ్మా. అదే నేను అటెండెన్స్ తీసుకున్నామని చెప్తున్నా. అటెండెన్స్ అది స్నాప్ తీసి పంపించు. ఓకేనా, రైట్ 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 రైట్. అలాగే ఇది వచ్చేసరికి ఈరోజు మనం డిస్కస్ చేసింది చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా చిన్న అసెంబ్లింగ్ పార్ట్ గురించి అంతే ఈరోజు. ఓకే, చిన్న చిన్నగా ఒక్కొక్క పార్ట్ అసెంబ్లీ మనం వెళ్ళిపోదాం నీట్గా. ఓకే, ఇంకా ఏంటంటే అసలు మెయిన్ స్టూడెంట్స్ అందరూ వస్తే మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సరే వీఆర్ వెయిటింగ్. ఒక్క నిమిషం, ఇది ఆ వీడియో ఆఫ్ చేస్తాను, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, వాయిస్ బ్రేక్ అవ్వదు. నేను ఇది ఆఫ్ అవట్లా. సరే